నమస్కారం. శ్రీరామ జన్మ జ్యోతిషం పురాణ ప్రమాణ సహితం. ఈరోజు మనం శ్రీరాముని జన్మ సమయంలో ఏ అద్భుతమైన గ్రహస్థితి ఉందో పురాణాలు ఏమీ చెబుతున్నాయో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ. మూల ప్రమాణం వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ 15. ఇందులో శ్రీరాముని పుట్టుకను వివరించే ప్రధాన శ్లోకముంది. శ్లోకం ఇలా చెప్తుంది: తతః యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. అర్థం: యజ్ఞం పూర్తయిన తర్వాత 6 ఋతువులు గడిచాయి. ద్వాదశ మాసంలో అంటే చైత్రమాసంలో నవమి తిథి రోజున రాముడు జన్మించాడు. ద్వాదశ మాసమంటే 12వ నెల, తిథి అంటే చంద్రమాన తేదీ, నవమి అంటే 9వ తేదీ. నక్షత్రం మరియు గ్రహస్థితి. ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకం. నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునా సహ. ఈ శ్లోకంలో 4 ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. మొదటిది అదితిదేవత అయిన పునర్వసు నక్షత్రం. రెండవది పంచగ్రహాలు స్వోచ్చస్థానంలో ఉన్నాయి. మూడవది కర్కాటక లగ్నం. నాలుగవది గురుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఇవన్నీ ఒకేసారి కలవడం వేల సంవత్సరాల్లో కూడా జరగదు. జన్మశ్లోకం. కౌసల్యా జనయద్రామం దివ్యలక్షణ సంయుతం విష్ణోరర్ధ మహాభాగం పుత్రమిక్ష్వాకు నందనం. ఈ శ్లోకం చెప్తుంది, తల్లి కౌసల్య దివ్యలక్షణాలతో నిండిన రాముని కన్నది. ఆయన విష్ణువు యొక్క అర్ధ అంశం, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన పుత్రుడు. 4 విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తల్లి కౌసల్య, దివ్యమైన శరీర లక్షణాలు, విష్ణువు అవతారం, ఇక్ష్వాకు రాజవంశం. ఇది సాధారణ మానవుని జన్మ కాదు, ఇది దివ్యమైన అవతారం. స్వోచ్చ గ్రహాలు. స్వోచ్చ అంటే ఏమిటి? స్వోచ్చస్థానస్థితో గ్రహః బలవాన్ భవతి అంటే స్వోచ్చస్థానంలో ఉన్న గ్రహం చాలా శక్తివంతంగా ఉంటుంది. సూర్యుడు మేషంలో స్వోచ్చస్థానంలో ఉంటాడు. మంగళుడు మకరంలో స్వోచ్చస్థానంలో ఉంటాడు. గురుడు కర్కాటకంలో స్వోచ్చస్థానంలో ఉంటాడు. శుక్రుడు మీనంలో స్వోచ్చస్థానంలో ఉంటాడు. శని తులలో స్వోచ్చస్థానంలో ఉంటాడు. రాముని జన్మ సమయంలో ఈ 5 గ్రహాలు ఏకకాలంలో స్వోచ్చస్థానంలో ఉన్నాయి. ఇది అత్యంత అపురూపమైన సంఘటన. లగ్నం. కర్కాటక లగ్నం. లగ్నం అంటే జన్మ సమయంలో తూర్పు దిశలో ఉదయించే రాశి. కర్కాటకం చంద్రుని స్వంత రాశి. రాముని లగ్నం కర్కాటకం కావడం చాలా శుభమైనది. ఎందుకంటే మొదటిది, కర్కాటకం చంద్రుని రాశి. రెండవది, చంద్రుడు లగ్నేశుడు మరియు స్వగృహంలో ఉన్నాడు. మూడవది, గురుడు కూడా కర్కాటకంలో ఉన్నాడు. నాలుగవది, అందువల్ల గురు లగ్నయోహ సంయోగం కలిగింది. ఇది జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభమైన సంయోగం. చంద్ర గురుయోగం. వాక్పతౌ ఇందునా సహ. గురుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఈ 2 గ్రహాల సంయోగం ఏమి చెప్తుంది? చంద్రుడు మనస్సు, కరుణ, జ్ఞానానికి ప్రతీక. గురుడు విద్య, ధర్మం, జ్ఞానానికి ప్రతీక. చంద్రుడు మరియు గురుడు కలిస్తే గజకేసరి యోగం అవుతుంది. గజకేసరి అంటే ఏనుగు మరియు సింహం వంటి గొప్పతనం. ఇది జ్ఞానం మరియు శౌర్యం రెండింటినీ ఒకేసారి ఇచ్చే అపూర్వమైన యోగం. రాముని సర్వపాండిక్యం, ధర్మనిష్ఠ, వీరత్వం అన్నీ ఈ యోగం నుండే. రాముని స్వరూపం. వాల్మీకి రామాయణంలో రాముని గురించి ఈ శ్లోకముంది. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. అర్థం: రాముడు ధర్మమే మానవరూపంలో వచ్చినట్టు ఉన్నాడు. సాధువు, సత్యపరాక్రమవంతుడు, సమస్త లోకానికి రాజు. దేవతలకు ఇంద్రుడి ఎలాంటివాడో అలాంటివాడుంటివాడు. ఇంత అద్భుతమైన వర్ణన మరెవరికీ ఈ విధంగా చెప్పబడలేదు. శ్రీరాముని జన్మకుండలి.
ఇప్పుడు మనం శ్రీరాముని జన్మకుండల్ని చూద్దాం. ఇది దక్షిణ భారతీయ పద్ధతిలో తయారు చేయబడింది. ఈ పద్ధతిలో రాసులు స్థిరంగా ఉంటాయి. మేషం నుండి మీనం వరకు. కర్కాటక లగ్నంలో చంద్రుడు, గురుడు ఇద్దరూ ఉన్నారు. మేషంలో సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. మకరంలో మంగళుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. తులలో శని ఉచ్చస్థానంలో ఉన్నాడు. మీనంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇవన్నీ ఒకేసారి కలవడం అత్యంత అపూర్వం. పక్కన ఉన్న చిత్రంలో గ్రహస్థితి చాలా స్పష్టంగా చూడవచ్చు. గ్రహస్థితి వివరాలు. ఇప్పుడు ప్రతి గ్రహం స్థితి వివరంగా చూద్దాం. సూర్యుడు మేషంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. సూర్యుడు 10వ గృహంలో ఉన్నాడు. ఇది రాజ్యకీర్తిని, శాశ్వత కీర్తిని ఇస్తుంది. చంద్రుడు కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. లగ్నంలోనే ఉన్నాడు. గురుడు కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. మంగళుడు మకరంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. శని తులలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. శుక్రుడు మీనంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. బుధుడు మీనంలో ఉన్నాడు. ఈ విధంగా 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండటం వేల సంవత్సరాలలో కూడా మళ్లీ రాని అపురూపమైన యోగం. వైజ్ఞానిక దృష్టి. గ్రహాల పరిభ్రమణ కాలాలను చూస్తే సూర్యుడు ఒక సంవత్సరంలో ఒకసారి పరిభ్రమిస్తాడు. శుక్రుడు కూడా దాదాపు 1 సంవత్సరమే. మంగళుడు 2 సంవత్సరాలు పడుతుంది. గురుడు 12 సంవత్సరాలు పడుతుంది. శని 30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఈ 5 గ్రహాలు ఒకేసారి తమ తమ ఉచ్చస్థానాలలో కలవాలంటే ఎంత సమయం పట్టవచ్చు? అందువల్లే ఆధునిక అనుసంధాన ప్రకారం రాముని జన్మ దాదాపు 5110 క్రితం, అంటే 500 సంవత్సరాల ముందు అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. దుర్లభ సంయోజనం. పంచసు గ్రహేషు స్వోచ్చ సంస్థ. 5 గ్రహాలు ఒకేసారి ఉచ్చస్థానంలో కలవడం అత్యంత దుర్లభమైనది. సాధారణ జాతకంకంలో సాధారణంగా 0 నుండి 2 గ్రహాలు మాత్రమే ఉచ్చస్థానంలో ఉంటాయి. 5 గ్రహాలు ఒకేసారి ఉచ్చస్థానంలో ఉండటం దైవిక అవతారాల సమయంలో మాత్రమే జరుగుతుందని సర్వార్థ చింతామణి గ్రంథం చెప్తుంది. 5 గ్రహాలు ఉచ్చలో, గురుడు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి అత్యంత గొప్ప రాజు అవుతాడని చెప్తుంది. కాల అంచనా. ఆధునిక అనుసంధాన ప్రకారం రాముని జన్మకాలం అంచనా దాదాపు 5110 ముందు. పరంపరాగత అంచనా. వైజ్ఞానికంగా చూస్తే ఈ గ్రహస్థితి పూర్తిగా పునరావృతం కావడం అత్యంత దుర్లభం. పైనుండి క్రిందికి ఒకసారి ఈ మొత్తం గ్రహ సంయోగం మళ్లీ వస్తే మళ్లీ ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇది అర్థం చేసుకోవడానికి కాదు, అనుభవించడానికి, ఆశ్చర్యపోవడానికి. చిత్ర స్లైడ్. శ్రీరాముని జన్మకాలీన గ్రహస్థితి. దుర్లభ జ్యోతిష సంయోజనం. దాదాపు 7000 సంవత్సరాల ముందు ఆకాశంలో ఈ విధంగా గ్రహాలు అమరి ఉన్నాయి. మేషంలో సూర్యుడు, కర్కాటకంలో చంద్రుడు మరియు గురుడు, పునర్వసు నక్షత్రంలో జన్మ, మకరంలో మంగళుడు, తులలో శని, మీనంలో శుక్రుడు మరియు బుధుడు. ఇది కేవలం మానవుని జాతకం కాదు, ఇది భగవంతుని భూమిపై అవతరించిన సంకేతం. నామమహిమ. పద్మపురాణం చెప్తుంది, రామ రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. అర్థం, రామ 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 అని పదే పదే రాముని నామమందు మనసు రమిస్తుంది. రాముని నామం 1000 నామాలతో సమానం. ఇది నామమహిమ. ఒక్కసారి రాముని నామం చెప్పడం విష్ణు సహస్రనామం చెప్పినట్టు. ఇంత గొప్ప నామం మరొకటి లేదు. వ్రతమహిమ. స్కందపురాణం చెప్తుంది, ఉపోష్య నవమీన్ తత్ర రామస్యార్చనమాచరేత్ భక్త్యా సంపూజ్య దేవేశం సర్వపాపైః ప్రముచ్యతే. అర్థం, నవమి రోజు ఉపవాసముండి రాముని అర్చన చేయాలి. భక్తితో దేవేశుడైన రాముని సంపూజించి అన్ని పాపముల నుండి విముక్తి పొందాలి. రామనవమి రోజు వ్రతం ఉండటం అత్యంత పుణ్యదాయకం. శ్రీరాముని జన్మదినమే రామనవమి. సారాంశం. ఇప్పుడు అన్ని ముఖ్య విషయాలను ఒకసారి చూద్దాం. మొదటిది, చైత్రశుక్ల నవమి రోజు జన్మ. రెండవది,
కర్కాటక లగ్నం. మూడవది పంచస్వోచ్చగ్రహాలు. నాలుగవది గురు-చంద్రయోగం. ఐదవది పునర్వసు నక్షత్రం. ఆరవది దుర్లభ జ్యోతిష సంయోగం. ఇవన్నీ కలిపి చూస్తే రాముని జన్మ సాధారణ మానవ జన్మ కాదు. ఇది పురాణాలు, వేదాలు, జ్యోతిషశాస్త్రం అన్నీ కలిసి నిర్ధారిస్తున్న దివ్యమైన అవతారం. తత్వం జ్యోతిష దృష్ట్యా రాముని జన్మకు దివ్య జన్మ సంకేతం. ఇటువంటి గ్రహస్థితి సాధారణ మానవుల జాతకాలలో ఉండదు. ఆకాశం స్వయంగా సాక్షిగా నిలబడింది. ఋషులు వ్రాసినవ వాటిని వైజ్ఞానికులు నిర్ధారించారు. శాస్త్రం చెప్పింది ఒకటే: ఇది దైవిక జన్మ, ఇది అసాధారణ సంఘటన, ఇది ఒక శుభయుగ సంధి. నిష్కర్ష రాముని జన్మ దైవికమైనది. జ్యోతిషశాస్త్రం దీనిని నిర్ధారించింది. ధర్మం స్థాపించడానికి అవతరించారు. మొదటిది దైవికం. రాముని జన్మ భగవంతుని సంకల్పం. రెండవది జ్యోతిష సిద్ధం. గ్రహస్థితి స్వయంగా నిర్ధారిస్తుంది. మూడవది ధర్మస్థాపితం. ధర్మాన్ని నిలబెట్టడానికే ఆయన వచ్చారు. ఇదే రాముని జన్మ యొక్క పంచమహాపురుష యోగాలు. రాముని జన్మ కుండలిలో 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల 3 మహాపురుష యోగాలు ఏర్పడ్డాయి. మొదటిది హంసయోగం. గురుడు కర్కాటక లగ్నంలో ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల హంస మహాపురుష యోగం. ఇది జ్ఞానం, ధర్మం, విద్వత్తు ఇస్తుంది. రాముని సర్వశాస్త్ర పాండిత్యం ఇక్కడ నుండే వచ్చింది. రెండవది రుచక యోగం. మంగళుడు మకరంలో ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల రుచక మహాపురుష యోగం. ఇది యుద్ధ నిపుణత, శత్రు విజయం ఇస్తుంది. రాముని రాక్షస సంహార శక్తి ఇక్కడ నుండే. మూడవది శశయోగం. శని తులలో ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల శశ మహాపురుష యోగం. ఇది న్యాయం, పాలన, జనరంజకత ఇస్తుంది. రామరాజ్యం, ఆదర్శ పాలన యొక్క మూలం ఇక్కడే ఉంది. నాలుగవది మాలవ్య యోగం. శుక్రుడు మీనంలో ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల మాలవ్య మహాపురుష యోగం. సంపద, భక్తి, ఋషి, బ్రాహ్మణ గౌరవం ఇస్తుంది. బృహత్పరాశర హోరశాస్త్రం చెప్తుంది ఈ యోగాలు కలిగినవాడు చక్రవర్తి అవుతాడని. గజా కేసరి యోగం. వాక్పతౌ ఇందునా సహ కర్కాటే లగ్నే ఉభౌ ఉచ్చౌ. గురుడు, చంద్రుడు ఇద్దరూ కర్కాటక లగ్నంలో ఉచ్చస్థానంలో ఉన్నారు. ఇది సర్వోన్నత గజ కేసరి యోగం. గజ అంటే ఏనుగు వంటి జ్ఞానం, కేసరి అంటే సింహం వంటి శౌర్యం. రెండూ కలిస్తే అద్భుతమైన సంయోగం. చంద్రుడు లగ్నేశుడు మరియు స్వగృహంలో ఉన్నాడు. మనోపవిత్రత, కరుణ, సహజ జ్ఞానం, సమస్త జీవులపై ప్రేమ. రాముని సౌమ్య స్వభావం ఇక్కడ నుండే వచ్చింది. గురుడు ఉచ్చస్థానంలో సర్వశాస్త్ర వేద పాండిత్యం, ధర్మజ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి. ఈ రెండూ కలిసినప్పుడు జ్ఞానం మరియు శౌర్యం రెండూ పరిపూర్ణ స్థాయికి చేరాయి. మర్యాద, పురుషోత్తముడికి ఇది ఆధారం. మర్యాద పురుషోత్తముని షోడశ గుణాలు. వాల్మీకి మహర్షి నారదమునిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ లోకంలో ఈ 16 గుణాలు కలిగినవాడు ఎవరు? నారదుడు చెప్పారు, ఒక్కరే ఉన్నారు, శ్రీరాముడు. మొదటి గుణం గుణవాన్, సత్స్వభావం. రెండవది వీర్యవాన్, అపారశక్తి. మూడవది ధర్మజ్ఞః, ధర్మవేత్త. నాలుగవది కృతజ్ఞః, కృతజ్ఞత. వానరులకు రాముడు స్వయంగా కృతజ్ఞతలు చెప్పారు. ఐదవది సత్యవాక్యః, రాముడు ఒక్కసారి కూడా అసత్యం చెప్పలేదు. ఆరవది దృఢవ్రతః, అచంచల నిర్ణయం. తండ్రి మాటను నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అడవిలో గడిపారు. ఏడవది చారిత్రవాన్, సత్ నడవడి. ఎనిమిదవది సర్వభూతహితః, సమస్త జీవులపై ప్రేమ. తొమ్మిదవది విద్వాన్, సర్వవిద్యలు. పదవది సమర్థః, నిపుణత. 11వది ఏకప్రియ దర్శనన్, ఆకర్షణ. 12వది ఆత్మవాన్, ఆత్మస్థిరత. 13వది జితక్రోధః, క్రోధ విజయం.
14వది ద్యుతిమాన్ అంతర్తేజస్సు. 15వది అనసూయకః ఈర్ష్యలేనివాడు. 16వది బిభ్యతి యుద్ధంలో భయంకరుడు. ఈ 16 గుణాలు ఒకేసారి ఒక మానవులో ఉండటం అత్యంత అసాధారణం. నారదురు చెప్పారు, ఇవన్నీ కలిగినది ఒక్కడే, శ్రీరాముడు. దశాకాలాలు మరియు రామాయణ సంఘటనలు. జ్యోతిషశాస్త్రం ప్రకారం జన్మ కుండలిలోని గ్రహదశలు జీవితంలో జరిగే ఘటనలను నిర్ణయిస్తాయి. రాముని జీవితం 4 దశలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది గురుదశ. రాముని జన్మ సమయంలో గురుదశ నడుస్తోంది. గురుడు లగ్నంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. జన్మ సమయంలో పుష్పవర్షం కురిసింది. ఇది అత్యంత శుభమైన ప్రారంభం. రెండవది శనిదశ. 4 నుండి 23 సంవత్సరాల వయసు వరకు శనిదశ. ఈ కాలంలో విశ్వామిత్రుల వద్ద విద్యాభ్యాసం జరిగింది. తాటకవధ, మారీచవధ జరిగాయి. సీత స్వయంవరం, శివ ధనుర్భంగం అన్నీ శనిదశలోనే జరిగాయి. మూడవది బుధదశ. 23 నుండి 40 సంవత్సరాల వయసు వరకు బుధదశ. రామాయణంలో 90% ముఖ్య ఘటనలు బుధదశలోనే జరిగాయి. వనవాసం, సేతు నిర్మాణం, రావణ సంహారం, రాజ్యాభిషేకం అన్నీ బుధదశలోనే. నాలుగవది కేతు శుక్రదశలు. 40 తర్వాత రామరాజ్యం, స్వర్ణయుగ పాలన. శుక్రుడు 9వ గృహంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఆ దశలో సంపద, శాంతి, ధర్మపాలన చరమసీమకు చేరాయి. భగవద్గీత. శ్రీకృష్ణుని ప్రకటన. భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 31. విభూతియోగం. శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులను వివరిస్తూ ఈ శ్లోకం చెప్పారు. రామః శస్త్రభృతామహం. అర్థం, ఆయుధధారులందరిలో నేను రాముడను. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తాను ఎక్కడి ఎక్కువగా ఉన్నారో చెప్తున్నారు. వీరులందరిలో నేను రాముడను అని చెప్పారు. ఇది రాముని గొప్పతనానికి అత్యున్నత ధృవీకరణ. భగవంతుడు స్వయంగా తన ఒక రూపంగా రామునే చెప్పారు. పద్మపురాణం చెప్తుంది, రామనామం విష్ణు సహస్రనామ తుల్యం. ఒకసారి రామనామం చెప్పడం 1000 నామాలు చెప్పడంతో సమానం. ఇదే రాముని అసాధారణత్వం. మర్యాద. పురుషోత్తముడు మరియు లీలా పురుషోత్తముడు. రాముడు మరియు కృష్ణుడు ఇద్దరూ విష్ణువు అవతారాలే, కాని ఇద్దరి ప్రయోజనాలు వేర్వేరు. రాముడు మర్యాద పురుషోత్తముడు. నియమాల లోపల పరిపూర్ణతను చూపారు. ఒకే పత్నివ్రతం, తండ్రి మాటకు 14 సంవత్సరాలు అడవిలో గడిపారు. సత్యం కోసం సింహాసనం విడిచారు. రాక్షసుడికి కూడా న్యాయమిచ్చారు. జనుల అభిప్రాయాన్ని గౌరవించారు. మానవ ధర్మానికి ఆదర్శం. కృష్ణుడు లీలా పురుషోత్తముడు. నియమాలను అధిగమించి దివ్యతను చూపారు. గీత ద్వారా జ్ఞానమార్గం బోధించారు. లీలలతో భక్తులను ఆనందపరిచారు. మాయ మరియు మోక్షం రెండూ బోధించారు. ఆత్మతత్వానికి ఆదర్శం. రెండూ దివ్యమే. కేవలం మానవాళికి వేర్వేరు పాఠాలు నేర్పుతాయి. రాముడు మనకు ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పారు. కృష్ణుడు ఈ లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నమస్కారం. శ్రీరాముని పరమగుణాలు. శ్రీరామస్య పరమగుణాః పురాణ ప్రమాణ సహిత. ఇప్పుడు మనం శ్రీరాముని గొప్పతనాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. ఒక్కొక్క గుణం, ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క పురాణ ప్రమాణంతో. కృష్ణుడు దివ్యతను చూపించారు. రాముడు దివ్యతను మానవుడిగా జీవించారు. ఇదే రాముని అసాధారణత. ఇది అర్థమైతే రాముని గొప్పతనం అర్థమవుతుంది. మొదటి గుణం ధర్మస్య పరాకాష్ఠ. ధర్మంలో అత్యున్నతుడు. వాల్మీకి రామాయణం సర్గ 109. రామో విగ్రహవాన్ ధర్మ సాధుః సత్యపరాక్రమః. రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. అర్థం, రాముడు ధర్మమే మానవరూపంలో వచ్చినట్టు ఉన్నాడు. సాధువు సత్యపరాక్రమవంతుడు. సమస్త లోకానికి రాజు. దేవతలకు ఇంద్రుడు ఎలాంటివాడో అలాంటివాడు. సంఘటన చూద్దాం. కైకేయి అడిగిన వెంటనే వనవాసం అంగీకరించారు. కోపం లేదు, వాదన లేదు, విచారం లేదు.
14 సంవత్సరాలు అడవిలో ధర్మంగా జీవించారు. రాజ్యం కోసం ధర్మాన్ని వదలలేదు. ఇది ఏమీ చూపిస్తుంది? ధర్మం కష్టమైనప్పుడే నిజమైన ధర్మం అని. రాముడికి ధర్మం ప్రాణం కంటే విలువైనది. శని ఉచ్చస్థానం నిష్ఠ, క్రమశిక్షణ. గురు ఉచ్చస్థానం ధర్మజ్ఞానం. కలిసి ధర్మం మాటలలో కాదు, జీవితంలో. అందుకే రాముడు ధర్ముడు. 2వ గుణం సత్యనిష్ఠ. సత్యంలో సర్వోన్నతుడు. వాల్మీకి రామాయణం సర్గ 15. న ప్రతిజ్ఞాం మమ త్యక్తుం శక్యం బ్రహ్మణి తిష్టత. అర్థం: నా ప్రతిజ్ఞను వదలడం సాధ్యం కాదు, బ్రహ్మలో నిలబడినంతవరకు. సంఘటన: తండ్రి దశరథుని మాటను నిలబెట్టారు. రాజ్యం పోయినా ప్రతిజ్ఞ విడవలేదు. జీవిత సౌఖ్యం పోయినా సత్యం వదలలేదు. ఆర్యః అంటే సత్యవంతుడినే అంటారు. ఇది ఏమి చూపిస్తుంది? సూర్యుడు ఉచ్చస్థానంలో సత్యతేజస్సు ఇస్తుంది. పదవగృహంలో శాశ్వత కీర్తి. సత్యమే రాముని ఆయుధం. సత్యమే రాముని రక్ష. సత్యం నిలిచినంతకాలం రాముని పేరు నిలుస్తుంది. 3వ గుణం శ్రేష్ఠః పుత్రః. ఆదర్శపుత్రుడు. వాల్మీకి రామాయణం. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్. వనే వత్స్యామి దుర్గేషు వర్షాని 14. అర్థం: తండ్రి వచనం యొక్క నిర్దేశంతో, తండ్రి వచనం యొక్క గౌరవంతో అడవిలో దుర్గమ ప్రదేశాలలో 14 సంవత్సరాలు నివసిస్తాను. సంఘటన: అడవికి వెళ్లమని చెప్పినప్పుడు వెంటనే అంగీకరించారు. తండ్రి ఆదేశం ఏదైనా పాటిస్తాను అన్నారు. భరతుడు వచ్చి వెనక్కి రమ్మన్నా వినలేదు. 14 సంవత్సరాలు నిర్దుఃఖంగా అడవిలో. 4వ గుణం శ్రేష్ఠపతి. ఆదర్శపతి ప్రేమకు ప్రతీక. వాల్మీకి రామాయణం. న జీవిష్యామి వై సీతాం వినా క్షణమపి ప్రభో. అర్థం: సీత లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను ప్రభూ. ఇది చదివినప్పుడు హృదయం కదులుతుంది. సంఘటన: సీత అపహరణ తర్వాత రాముని విలాపం చూసారా? అడవిలో ప్రతి చెట్టునూ సీత కోసం అడిగారు. సముద్రంపై సేతువు నిర్మించారు. రావణునితో యుద్ధం చేసి సీతను తెచ్చారు. ఏకపత్నీవ్రతం. జీవితమంతా ఒకే పత్ని. ఇది ఏమి చూపిస్తుంది? శుక్రుడు ఉచ్చస్థానంలో ప్రేమ, నిష్ఠ, సౌందర్యం. 9వ గృహంలో ప్రేమలో ధర్మం కలిసింది. రాముని ప్రేమ కేవలం భావనల కాదు, ప్రాణాలు పణంగా పెట్టే నిజమైన ప్రేమ. అందుకే ప్రతి ఆలయంలో సీతారాముడే. 5వ గుణం పరాక్రమే శ్రేష్ఠః. సర్వోన్నత వీరుడు. వాల్మీకి రామాయణం. తతో రామో మహాతేజ రావణం సమభిద్రవత్. శరవర్షేణ మహతాదారయామాస రాక్షసం. అర్థం: అప్పుడు మహాతేజుడైన రాముడు రావణుని వద్దకు పరిగెత్తాడు. మహాబాణవర్షంతో రాక్షసుని చీల్చివేశాడు. సంఘటన: బాల్యంలోనే తాటకసుబాహు వధ. శివధనుస్సు ఒక్కచేత్తో విరిచారు. వానరసేనతో సముద్రం దాటారు. రావణుని 10 తలలు ఒక్కొక్కటి తెగనరికారు. చివరకు బ్రహ్మాస్త్రంతో రావణవధ. మంగళుడు ఉచ్చస్థానంలో రుచక మహాపురుష యోగం. రాముని బాణం ఎప్పుడూ ఖాళీగా తిరిగిరాదు. భగవద్గీతలో కృష్ణుడే చెప్పారు, రామః శస్త్రభృతామహం. ఆయుధధారులందరిలో నేను రాముడను. అందుకే కోదండరాముడు విజయానికి ప్రతీక. 6వ గుణం బుద్ధిమత్త. సర్వోన్నత రాజనీతి జ్ఞానం. వాల్మీకి రామాయణం. బుద్ధిమాన్ నీతిమాన్ శ్రీమాన్ ధర్మజ్ఞః సత్యసంగరః. అర్థం: బుద్ధిమంతుడు, నీతిమంతుడు, శ్రీమంతుడు, ధర్మాన్ని తెలిసినవాడు, సత్యంలో ప్రతిజ్ఞ చేసినవాడు. సంఘటన: విభీషణుని రాక్షస సోదరుని మిత్రుని చేశారు. సుగ్రీవుడితో వ్యూహాత్మక సంధి. సముద్రాన్ని దాటడానికి సేతు నిర్మాణం. శత్రువుల బలహీనతలు గుర్తించారు. రాజ్య నిర్వహణలో బ్రాహ్మణ సమావేశాలు. గురులగ్నంలో ఉచ్చస్థానంలో జ్ఞానం విజ్ఞానం. బుధుడు 11వ గృహంలో మిత్రులతో లాభాలు. రాముని వ్యూహం ఎప్పుడూ ధర్మంతోనే.
అనైతిక మార్గాలు ఎప్పుడూ వాడలేదు. అందుకే నీతికి రాముడే ఆదర్శం. 7వ గుణం కరుణ, సర్వోన్నత కరుణ. వాల్మీకి రామాయణం. సత్కృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. అర్థం: ఒక్కసారి మాత్రమే నీకు శరణు అంటూ యాచించినవాడికి సమస్త జీవులకు అభయం ఇవ్వడమే నా వ్రతం. ఈ శ్లోకం వినగానే కళ్ళలో నీళ్లు వస్తాయి. సంఘటన: విభీషణుడు వచ్చి శరణు అడిగాడు. శత్రుపక్షవాడని సేనాపతులు వద్దన్నారు. రాముడు చెప్పారు, ఒక్కసారి శరణు అడిగితే చాలు, నేను రక్షిస్తాను. విభీషణుడికి లంకారాజ్యం ఇచ్చారు. శబరి తినిన పళ్ళు ఆనందంగా తిన్నారు. చంద్రుడు లగ్నంలో ఉచ్చస్థానంలో అపరిమిత కరుణ. రాముడికి జాతిలేదు, వర్గం లేదు. శరణు అడిగినవాడు రామునివాడే. అందుకే ప్రతి ఆలయంలో రాముని ముందు భక్తులు. 8వ గుణం క్షమ, సర్వోన్నత క్షమాశీలత. వాల్మీకి రామాయణం. నచాస్య కశ్చిదపకారః కర్తుమర్హతి కర్హిచిత్. అర్థం: ఎవరూ ఇతనికి ఎప్పుడూ అపకారం చేయరాదు. ఇది రాముని గురించి చెప్పబడింది. సంఘటన: కైకేయి పట్ల రాముడికి కోపం లేదు. రావణ వధ తర్వాత ద్వేషం లేదు. వనవాసంలో ఎవరినీ నిందించలేదు. మంథరను కూడా క్షమించారు. విభీషణుని, రావణ సోదరుని కూడా స్వీకరించారు. శని 4వ గృహంలో ఉచ్చస్థానంలో లోతైన ఓర్పు. క్షమ అంటే బలహీనత కాదు, రాముని క్షమశక్తి నుండి వచ్చింది. ద్వేషం ఉంటే రాముడు మహానుభావుడు కాడు. క్షమతో మాత్రమే రాముడు భగవంతుడయ్యాడు. 9వ గుణం నేతృత్వం, ఆదర్శరాజు, రాజర్షి. వాల్మీకి రామాయణం. రామో రాజ్యముపాసిత్వా బ్రాహ్మణానాం హితే రతః. అర్థం: రాముడు రాజ్యాన్ని సేవించి బ్రాహ్మణుల హితంలో నిమగ్నుడయ్యాడు. సంఘటన: రాజ్యంలో ఎవరూ అకాల మృత్యువు లేదు. ఎవరూ పేదరికంలో లేరు. ప్రతి పౌరుడు సంతోషంగా ఉన్నాడు. న్యాయం అందరికీ సమానంగా ఇచ్చారు. జనుల మాటలు విన్నారు. సూర్యుడు 10వ గృహంలో ఉచ్చస్థానంలో శాశ్వత కీర్తి. రామరాజ్యమంటే ఆదర్శపాలన. రాజు అంటే జనుల సేవకుడు అని నిర్వచించారు. వ్యక్తిగత సుఖం కంటే రాజధర్మం ముఖ్యం. 2000 సంవత్సరాల తర్వాత కూడా రామరాజ్యం ఆదర్శం. 10వ గుణం మిత్రత, ఆదర్శమిత్రుడు. వాల్మీకి రామాయణం. సుగ్రీవాయ కృతం కార్యం మయా ధర్మేన ధర్మవత్. అర్థం: సుగ్రీవుడికి ధర్మంతో ధర్మమైన పని చేశాను. సంఘటన: సుగ్రీవుడికి రాజ్యం తిరిగి ఇప్పించారు. విభీషణుడికి లంకరాజ్యం ఇచ్చారు. గుహుడికి నిషాదప్రేమతో స్వీకరించారు. శబరికి, వనవాసి స్త్రీకి ఆమె పళ్ళు తిన్నారు. హనుమంతుడికి జీవితంతో రుణపడ్డారు అన్నారు. రాముని మిత్రత్వంలో జాతివేరు, కులవేరు లేదు. మిత్రత్వానికి ఒక్కే అర్హత, నిజాయితీ. అందుకే వానరులు, రాక్షసులు, నావికులు అందరూ రాముని మిత్రులయ్యారు. రామరాజ్యంలో అందరూ సమానులు. 11వ గుణం ఆత్మసంయమః, సర్వోన్నత ఆత్మనిగ్రహం. వాల్మీకి రామాయణం. న క్రోధవశమాపన్నా న లోభవశమాప్నుయాత్. అర్థం: క్రోధవశానికి పోలేదు, లోభవశానికి పోలేదు. సంఘటన: రాజ్యాభిషేకం రోజున రాత్రే వనవాసమైనా కోపం చూపలేదు, కన్నీళ్లు చూపలేదు. అన్యాయంగా నిందించినా ప్రతిస్పందించలేదు. ఆకలి, దాహం, అలసట పట్ల ఫిర్యాదులేదు. 14 సంవత్సరాలు ఒకే మానసిక స్థిరత. శని 4వ గృహంలో ఉచ్చస్థానంలో అంతర్స్థిరత. రాముని ఆత్మనిగ్రహం మాటల్లో కాదు, జీవితంలోని అత్యంత కష్టమైన పరిస్థితులలో నిరూపించారు. జితక్రోధః అంటే క్రోధాన్ని జయించినవాడు. ఒక్క ఈ గుణమే చాలు జీవితానికి. 12వ గుణం సంపూర్ణత, అన్ని గ్రహాలు, అన్ని గుణాలు. ప్రతి ఉచ్చగ్రహం ఒక గుణాన్ని పరిపూర్ణం చేసింది. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నాయి. ఇది అద్భుతం. సూర్యుడు మేషంలో ఉచ్చస్థానంలో నాయకత్వం, శాశ్వత కీర్తి.
చంద్రుడు కర్కాటకంలో ఉచ్చస్థానంలో కరుణమనో పవిత్రత. మంగళుడు మకరంలో ఉచ్చస్థానంలో యుద్ధ నిపుణత, శత్రు విజయం. గురుడు కర్కాటకంలో ఉచ్చస్థానంలో జ్ఞానం, ధర్మం, విద్వత్తు. శుక్రుడు మీనంలో ఉచ్చస్థానంలో ప్రేమ, నిష్ఠ, ఔదార్యం. శని తులలో ఉచ్చస్థానంలో నిష్ఠ, న్యాయం, క్షమ. ఇవన్నీ ఒకే వ్యక్తిలో కలిస్తే ఏమవుతుంది? రాముడవుతారు. సర్వగుణసంపన్నః రామో లోకహితే రతః. ధర్మసంస్థాపనార్థాయ అవతీర్ణో మహాయశాః. సర్వగుణాలతో నిండిన రాముడు లోకహితంలో నిమగ్నుడయ్యాడు. ధర్మాన్ని స్థాపించడానికి మహాయశస్విగా అవతరించారు. మూలతత్వం: రాముని అసాధారణత. కృష్ణుడు మరియు రాముడు ఇద్దరూ విష్ణువే, కాని వేరే మార్గాలు. కృష్ణుడు దివ్యతను చూపించారు, నియమాలకు అతీతంగా లీలలు, మాయను అధిగమించారు, జ్ఞానాన్ని గీతలో ఇచ్చారు, అలౌకిక శక్తులు ప్రదర్శించారు. కృష్ణుడు చెప్పారు, నేను ఈ నియమాలకు అతీతుడను అని చూపారు. రాముడు దివ్యతను జీవించారు, నియమాల లోపల పరిపూర్ణత, మానవుడిగా పుట్టి మానవధర్మం. ఒకే పత్ని, ఒకే మాట, ఒకే రాజ్యం. బాధలు అనుభవించారు, విలపించారు, అయినా ధర్మం విడవలేదు. రాముడు నిరూపించారు, మీరు కూడా ఇలా జీవించవచ్చు అని. రాముడు మనకు చూపించారు, మానవుడైనా దివ్యంగా జీవించవచ్చు అని. శ్రీరాముని పరమ నిష్కర్ష: సర్వగుణ సంపన్న రామో లోకహితే రతః. ధర్మ సంస్థాపనార్థాయ అవతీర్ణో మహాయశాః. అర్థం: సర్వగుణాలతో నిండిన రాముడు లోకహితంలో నిమగ్నుడయ్యాడు. ధర్మాన్నాన్ని స్థాపించడానికి మహాయశస్విగా అవతరించారు. ధర్మంలో రాముడు సర్వోన్నతుడు, ధర్మమే ఆయన జీవనం. సత్యంలో రాముడు అజేయుడు, ఒక్కసారి కూడా అసత్యం చెప్పలేదు. పరాక్రమంలో రాముడు అద్వితీయుడు, కృష్ణుడే రాముడను అన్నారు. ప్రేమలో రాముడు ఆదర్శం, సీత కోసం సముద్రాన్ని దాటారు. కరుణలో రాముడు పరిపూర్ణుడు, శత్రువు సోదరుడికి రాజ్యమిచ్చారు. నాయకత్వంలో రాముడు అమర్త్యుడు, రామరాజ్యం ఈనాటికీ ఆదర్శం. మైత్రిలో రాముడు విశిష్టుడు, జాతి చూడకుండా అందరినీ స్వీకరించారు. సంయమంలో రాముడు యోగి, అన్యాయంలోనూ ప్రశాంతత కోల్పోలేదు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో కలవడం, అందుకే రాముడు మర్యాద పురుషోత్తముడు. సమాపనం. శ్రీరామచంద్రాయ నమః. జై శ్రీరామ్. రామాముడు చూపించారు, మానవుడు దివ్యంగా జీవించవచ్చు. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడే ధర్మమే మానవ రూపంలో. ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. ధర్మంగా జీవించాలంటే రాముని చూడండి, సత్యంగా మాట్లాడాలంటే రాముని చూడండి, ప్రేమగా ఉండాలంటే రాముని చూడండి, కరుణగా ఉనగా అంటే రాముని చూడండి. మర్యాద పురుషోత్తముడు మనందరికీ ఆదర్శం. జై శ్రీరామ్. శ్రీరామచంద్రాయ నమః. నమస్కారం.